శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. బాలప్రియ. పరశురామునికి కలిగిన సందేహాలు సమంజసములే, కావుననే దత్తాత్రేయుడు ప్రీతి చెందెను. శిష్యునికి సందేహాలు కలిగాయంటే అతడు గురువు చెప్పిన విషయాన్ని శ్రద్ధగా వింటూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని అర్థం. పరశురాముని ప్రశ్న 3 విధాలుగా ఉంది. బ్రహ్మకు పూర్వం మరొక సృష్టి లేడు. ఆయన సృష్టి చేయదలుస్తున్నాడే కానీ ఇంకా దేన్ని సృష్టించలేదు. అలాంటప్పుడు ఆయన యొక్క వీక్షణ మాత్రం చేతనే భూతాలు పైకి వచ్చాయి. అంటే అవి అంతకు పూర్వమే సిద్ధమై ఉండాలి. అవి కర్త లేకుండా ఎలా సిద్ధమయ్యాయి అనేది మొదటి సందేహం. ఆయన మొదట చుట్టూ చూసినప్పుడు ఆకాశం సర్వశూన్యంగా గోచరించింది. సిద్ధం లేని ఈ పంచభూతములు అప్పుడు ఆయనకు ఎందుకు గోచరించలేదు? ఇది రెండవ సందేహం. పంచభూతాలు పుట్టుటకు పూర్వమే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు పుట్టారు. వారు చిత్తాన్ని, ఇంద్రియాలను, క్రియలను నియమించి తపస్సు చేశారు. త్రిపురాదేవి సృష్టి చేయమని బ్రహ్మతో చెప్పింది. బ్రహ్మ తన శరీరాన్ని కదిలించగా వాయువు విజృంభించెను. అప్పుడు వారికి భౌతిక శరీరాలు ఉండాలి. లేకపోతే వారు తపస్సు చేయుట, దేవి చెప్పుట, బ్రహ్మ వినుట, ఆయన తన దేహాన్ని కదిలించుట సంభవించవు. శబ్దం ఆకాశభూతానికి గుణం. శరీరాలు పంచభూతాల వల్ల ఏర్పడతాయి. మరి భూతాలే పుట్టక ముందు భౌతికములైన శబ్దాలు, శరీరాలు ఎలా పుట్టాయి? ఇది 3వ సందేహం. పరశురాముడు మరొక ప్రశ్న కూడా అడిగి ఉండవచ్చు. ఎందువల్లనో ఆయన అడగలేదు. మొదట ఉన్నది త్రిపురాదేవి ఒక్కరే. ఆమె రూపం చైతన్యం, అనగా చైతన్యం మాత్రమే ఉంది. చైతన్యంలో నుండి ఇచ్ఛ ఎలా పుట్టింది? రెండవది అనేది లేనప్పుడు ఒక వస్తువులో నుండి ఇంకొక వస్తువు ఎలా పుడుతుంది? ఆమె యొక్క స్వాతంత్ర్యం వలన ఆమె నుండి ఇచ్ఛ కలిగిందని చెప్పబడింది. ఇద్దరు ఉన్నప్పుడే ఒకడు స్వతంత్రుడు, మరొకడు పరతంత్రుడు కావచ్చు. రెండవదే లేకుండా చైతన్యం ఒక్కటే ఉన్నప్పుడు దానికి స్వాతంత్రం ఉంది అనడానికి అర్థం ఏమిటి? ఈ ప్రశ్నలన్నీ సమంజసాలే. వీటన్నింటికీ దత్తాత్రేయుడు చెప్పినట్టుగా తగిన సమయంలో ఆయన బోధించబోయే తత్వజ్ఞానం కలిగినప్పుడు సమాధానాలు సహజంగానే లభిస్తాయి. అకాలంలో కువలునికి పౌరాణికుడు ఆధ్యాత్మ విషయం బోధించడం వలన అతడు దాన్ని సరిగ్గా గ్రహించక పతనం చెందాడని, కావున అకాలంలో శిష్యునికి ఆధ్యాత్మతత్వం బోధించరాదని దత్తాత్రేయుడు నిరూపించాడు. కానీ సంవర్తుడు ఈ తత్వాన్నే ముందు భార్గవునికి చెప్పాడు కదా. అదప్పుడు పరశురామునికి బోధపడలేదు. అలా ఆయన చెప్పవచ్చునా? ఈ 2 బోధల్లో భేదం ఏమిటి? భేదం చాలా ఉంది. రెండింటికి సంబంధమే లేదు. సంవర్తుడు ప్రారంభంలోనే సంసారమందు విరక్తుడవై గురువుని ఆశ్రయించి ఆయన చెప్పిన పద్ధతిలో త్రిపురాదేవిని ఆశ్రయించి ఆమె కృపావేశం వల్ల ఆత్మభావం పొందము అని చెప్పాడు. అలాగే చివర కూడా సంసారంలో దోషం భావించి వైరాగ్యం పొందము, తర్వాత సన్మార్గ లక్షణం సంభవించును. నేను చెప్పిన ఈ సారమును ఎల్లప్పుడూ అభ్యసించేవాడు అచిరకాలంలోనే శుభమార్గం పొందును అని చెప్పాడు. నా మాటలు విన్నంతనే నీకు జ్ఞానం సిద్ధించునని ఆయన చెప్పలేదు. అంతేకాదు, గురువుని ఆశ్రయించి ఆయన ఉపదేశించే పద్ధతిలో త్రిపురాదేవిని ఆరాధిస్తే జ్ఞానం పొందగలవని చెప్పి ఆయన పరశురాముని గురువు వద్దకు పంపించాడు. అంతేకాదు, తాను చెప్పిన ఆధ్యాత్మ విద్యాసారం పరశురాముడు కువలుని వలె అపార్థంగా గ్రహించుటకు అవకాశం లేకుండా మలిన బుద్ధులకు ఇది గోచరం కాదు. గురుసేవ వల్ల తప్ప ఇది బోధపడదు. కావున వెంటనే గురువు వద్దకు వెళ్ళము అని దృఢంగా చెప్పాడు. పరశురాముడు సొంతంగా తాను చెప్పిన ఆధ్యాత్మ సారాన్ని గ్రహించుటకు ఆయన అవకాశమే ఇవ్వలేదు. మరి పౌరాణికుడు చేసిన బోధ ఇలా ఉండదా? కేవలం విరుద్ధంగా ఉంది. కువలుడు నేను సులభంగా గ్రహించుటకు వీలగున్నట్లు ఆధ్యాత్మ విద్యాసారం చెప్పండి అని ప్రార్థిస్తే ఆ పౌరాణికుడు అలాగే అని దాన్ని సంక్షేపంగా చెప్పి పంపాడు. అంతేకాని ఇది సంసార మార్గంలో ఉన్న మలిన బుద్ధులకు గోచరింపదు. గురువును ఆశ్రయించి ఆయన చెప్పిన పద్ధతిలో దేవతను ఉపాసిస్తే తప్ప చిత్తశుద్ధి కలగదు. నేను సంక్షేపంగా చెప్పినంత మాత్రాన నీకు బోధపడదు. గురువును ఆశ్రయించి దీన్ని అభ్యసించము అని పౌరాణికుడు చెప్పలేదు. అందువల్ల కువలుడు ఆయన చెప్పిన దానితో తనకు తోచిందే పరమార్థంగా గ్రహించి అజ్ఞానం లేసమైనా తొలగపోవటచే దాని ప్రభావం వల్ల సంసారంలోనే మునిగిపోయాడు. శిష్యుల విషయంలో ప్రాజ్ఞులైన గురువులు ఎంత శ్రద్ధ వహిస్తారో సంవర్త దత్తాత్రేయుల వల్ల మనం గ్రహించవలసి ఉంది. ఇద్దరూ పరశురాముని యందు వాత్సల్యమే చూపారు. ఆయన ప్రశ్నించినప్పుడు మాత్రమే ఇది ఇప్పుడు నీకు తెలియదు అని నిష్కర్షగానే చెప్పారు. ఆయనను దేవి యొక్క ఉపాసనా మార్గంలో ప్రవేశపెట్టి ఆయన చిత్త నైర్మల్యాన్ని సంపాదించినట్టు ప్రోత్సహించారు. పరశురాముని సందేహాలకు వెంటనే సమాధానం చెప్పకుండా దత్తాత్రేయుడు తర్వాత చెబుతాను, అంతవరకు స్థిరంగా ఉండుము,
స్థిరోభవ అని హెచ్చరించడం గమనించదగింది. అడిగిన వెంటనే సంవర్తుడు చెప్పలేదు, దత్తాత్రేయుడు కూడా చెప్పలేదు. అది తనకు అవమానంగా పరశురాముడు తలచవచ్చు. అంతేకాదు, ఆ సందేహాలను గురించే ఆలోచిస్తూ అతడు గురువు చెబుతున్న దాని యందు మనసును నిలపకపోవచ్చు. కాబట్టి అలా మనసుకి చాంచల్యం కలగకుండా మనస్సు స్థిరంగా నిలుపుకోవడము అని దత్తాత్రేయుడు హెచ్చరిక చేశాడు. సంసారం రోగం వంటిది, గురువు యొక్క బోధ మంచు వంటిది, మందు వంటిది. మందు ఇచ్చినంత మాత్రం చేత వైద్యునికి రోగి విషయంలో బాధ్యత తీరదు. అది ఒక్కొక్క రోగి యందు ఒక్కొక్క విధంగా పనిచేస్తుంది. కాబట్టి వైద్యుడు రోగి యొక్క పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తూ అవసరమైతే మందు మారుస్తూ పథ్యం చక్కగా జరుగునట్టు చూడాలి. రోగికి సంపూర్ణమైన ఆరోగ్యం కలిగే వరకు వైద్యుని బాధ్యత తీరదు. అలాగే గురువు కూడా ఒక్కొక్క శిష్యుని పరీక్షించి తగిన విధంగా బోధిస్తూ వాని యందు కలుగుతున్న మార్పులను గమనిస్తూ ఉండాలి. రోగికి పథ్యం ఎటువంటిదో సాధకునికి కర్మానుష్ఠానం, ఉపాసన మొదలైనవి అటువంటివి. శిష్యుని స్థితిని అనుసరించి కర్మను కానీ ఉపాసన కానీ వాని చేత చేయించి వానికి చిత్తశుద్ధి కలుగునట్టు చెయ్యాలి. చిత్తశుద్ధి కలిగినప్పుడే జ్ఞానం కలుగుతుంది. కాబట్టి కువ్వలను విషయంలో పౌరాణికుడు చేసినట్లు తత్వసారాన్ని 4 మాటల్లో చెప్పి అది వానికి అర్థమైందా లేదా అని గమనించకుండా వదిలివేయట అక్రమం. ఓం శాంతి శాంతి శాంతి.